ఈ స్కూల్ వాళ్ళు కూడా దుర్మార్గులండి. ఏం చేస్తారు? ఫీజు కట్టలేదని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేటప్పటికి నాన్న సత్యనారాయణపురం బస్ స్టాండ్లో బండి మీద వెళ్తూ ఉంటాడండి. ఈలోపు ఫోన్ వస్తుంది. ఏమంటే అంటే మీ అబ్బాయి ఇంకా తొలగితారు ఫీజు కట్టలేదు అంటే కోపం వచ్చేస్తుందండి. ఈ కోపం వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు అందరిగా తీర్చుకుని వచ్చేసి టీచర్ మీద పడుతుంది. కాబట్టి పిల్లల్ని బాగా ప్రోత్సహించండి, బాగా ప్రోత్సహించండి, టీచర్ని బాగా ప్రోత్సహించండి. ఇంకా ఫైనల్గా లాస్ట్ పిల్లలు జాగ్రత్తగా చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఏది నమ్మకం అన్నీ నిజం కాదు, కనిపించేవన్నీ నిజాలు కాదు, తమ్ముడు వినిపించేవన్నీ నిజాలు కాదు, చూపించేవన్నీ నిజాలు కాదు. ఎందుకో తెలుసా? నా పట్టం తెల్లగా లేదా? చెప్పు, తెల్లగా లేదా? మా ఆవిడ రెడీగా సబ్స్ట్రక్చర్తో ఉడికిన తర్వాత కంఫర్ట్లో పుచ్చి తీసుకున్నాడు. కంఫర్ట్, ఎవరైనా కంఫర్ట్తో ఉతుక్కోగానే వాళ్ళు బస్సు ఎక్కితే అందరూ ఏమంటారు? పక్కన కూర్చోంటారు. అందరూ క్లాస్ రూమ్లో వెళ్ళగానే పక్కన కూర్చోంటారు. నేను వైజాగ్ నుంచి రావాలండి. నేను బస్సు ఎక్కాను వైజాగ్లో, విజయవాడ రావాలి. నేను అనుకున్నాను నా బంకు కూడా కంఫర్ట్గా వేసుకున్నాను కదా, నన్ను అందరూ కూర్చోమంటారేమో అని చెప్పి లేచి నిలబడ్డారండి. నా కర్మ, నన్ను ఎవరు కూర్చోమని, డ్రైవర్ కూర్చోమనలేదు, కండక్టర్ కూర్చోమనలేదు, అంకుడు కూర్చోమనలేదు, ఆంటీ కూర్చోమనలేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఎవరి ఏడుపు వాడు ఎడవాలి, ఎవరి సీటు వాడు పెట్టుకోవాలి, ఎవరికి వస్తే వాడు కొట్టుకోవాలి, ఎవరికి సమస్య వస్తే వాడు సాల్వ్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల సమస్య కోసం రాలండి. కానీ శ్రీనివాస్ గారు మీకు అనుభవం అయిందో లేదో, పక్క వాళ్ళ సమస్య కూడా గొడవ వేసుకుని స్కూల్ మీదకి వచ్చేస్తూ ఉంటారు. తీరా చూస్తే ఏమన్నా టీచర్ గారు మీ అబ్బాయిని కొట్టారా? కొట్టలేదు. మరి ఎవరు కొట్టారు? థర్డ్ క్లాస్ బి సెక్షన్లో ఎవరినో కొట్టారు. మరి నువ్వు వచ్చే గొడవకి పక్క వాళ్ళ సమస్య రాదు. మరి పక్క వాళ్ళకి ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళే వచ్చింది ర్యాంక్ అని చెప్పి నువ్వు అభినందిస్తున్నావా? అభినందించున్నా. మా వాడిని కొట్టలేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవ్వరు కూడా ఎవరి సమస్యకి కూడా పక్కవాడు రావటం లేదు. ఎవరి సమస్యకు వాళ్ళు మాత్రమే బాధ్యులు. ఈ పోటీ పరీక్ష ఇక్కడే కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ వేదిక వల్లే కాదు, ఎవరు పోటీ పరీక్ష పెడతానన్నా ముందు రాస్తారు. అది 50 రూపాయల, 100 రూపాయల, 500 అని ఆలోచించారు. ఎందుకంటే మీ క్లాస్ రూమ్లో మీ క్లాస్ రూమ్లో మీ మాస్టర్ వేసిన మార్పులు అంత కరెక్ట్గా ఉండవు. ఎందుకంటే దానికి సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ గురించి ఆ పార్టీ వాళ్ళు ఒకసారి చెప్తారు, మీరు ఎవరికి ఎట్లా చెప్తారు? పక్క పార్టీ వాళ్ళు చెప్తారు. అలాగే ఇటువంటి పోటీ పరీక్షలు రాయడం వల్ల మీ పిల్లల టాలెంట్ ఏంటో మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇవాళ 700 మంది పిల్లలు రాశారు కదా, నాకు చిన్న రిక్వెస్ట్, మీరు సైనిక ఉంది నేను ఆపేస్తాను. 700 మంది పిల్లలు ఏం చేయాలంటే, మీ అందరికీ శ్రీనివాస్ గారు తగ్గుతుందండి ఉందండి, తగ్గుతారా? మీ ఎవరు ఉంటుందా? నాకు చిన్న రిక్వెస్ట్, నన్ను పిలిచారు కాబట్టి మీకు బాగా ఇస్తున్నాను, ఇదే చెప్తాను. ఈ శ్రీనివాస్ గారిని ఒక వారం రోజుల పాటు మీరు బాగా పిండేయాలి, వాడుకోవాలి. ఎలాగో తెలుసా అండి? మీరందరూ కూడా ఆయనకి ఫోన్ చేసి ఒక్కసారి మీ పిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటారు కూర్చోబెట్టి, ఏమంటే మా వాడికి 100కి 40 మార్కులే వచ్చాయి, 100కి 100 రావాలి అంటే మా వాడు ఏ విధమైన కృషి చేయాలి అడగండి. శ్రీనివాస్ గారు 23 ఇయర్స్గా ఈ శిక్షణ వల్ల నిష్ణాతులు, అది నాకు చెప్పారు. కాబట్టి మీకు సరే గైడెన్స్ చేస్తారు. అంటే మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు, ప్రేజ్ ఇస్తారు, పట్టుకెళ్ళిపోవడం కాదు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఈ సమ్మర్ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, ఇటువంటి కోచింగ్ సెంటర్లు కూడా వెళ్ళడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బాగా మీ పిల్లల్ని బాగా వాడుకోవాలి. ఇంకా ఫైనల్గా పిల్లలందరూ కూడా ఈ వాళ్ళ నుంచి రామాయణం చదవద్దు. ఎవ్వరు కూడా రామాయణం చదవద్దు. తమ్ముడు రామాయణం చదవద్దు, భారతం చదవద్దు, భగవద్గీత కూడా చదవద్దు. శ్రీనివాస్ గారి కోపం వస్తుంది. ఈ 3 అంటే ఏం చదవమంటారు సార్? ఈనాడు పేపర్, సాక్షి పేపర్ చదవమంటారా? ఆ 2 కూడా అవుతాయి. మీరందరూ కూడా 700 మంది పేరెంట్స్, 700 మంది అమ్మలు, 700 మంది నాన్నలు, దాదాపు 1326 మంది వచ్చారు. ఇందాక లెక్కేశారు. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచి భాగవతం చదవండి,
ర్యాంకులు వస్తాయి సార్. వేడుగారు అనుకుంటారు భాగవతం చదవమంటారు అంటారు, వీళ్ళందరికీ సంస్కృతం రాదు సార్, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు సార్ అంటారు. లోపల ఏముందో వద్దండి, హెడ్డింగ్ చదవండి చాలు. స్టేజ్ దగ్గర చూడండి, విడిచా చదివిస్తాను ఇలా ఎక్కడన్నా ఎక్కువ వెరీ గుడ్ బాయ్ సరే అంటే వాడిని ప్రోత్సహించాలంటే వాడికి దారి చూపిస్తే వాడు చేయగలడు. చూడండి అందరూ అండి భాగవతం మెల్లగా అండి భాగవతం 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 అందరూ గట్టిగా అంటే భాగవతం 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 మీ అందరికీ అర్థమైందా? భాగవతం అంటే భాగవతం 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 భాగవతం. మీరు బాగా అయిపోతే మీ అమ్మాయి ఆడవదండి, మీరు బాగా అయిపోతే మీ నాన్న ఆడవడండి, మీరు బాగా అయిపోతే మీ ఇల్లు చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి. మీరు బాగా అవ్వండి. పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నారు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు. మీరు బాగా యాక్షన్ చేయండి, బాగా నటించండి. ఎందుకంటే వేరు గారు ఇందాక హీరో గంట అన్నాడు కదా, కూర్చోండి బాగా యాక్ట్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఇందాక నుంచి నేను వేదం కట్టాలని చెప్తున్నాడు కానీ ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. చెప్పమంటారా వేరు గారు? చూసారా పక్కవాటి బ్యాడ్ హ్యాబిట్ అంటే ప్రతి వాటికి సంతా చెప్పొద్దండి మాస్టర్ అనట్లేదు, చెప్పండి చెప్పండి అట అంటే నాకు తెలియని బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తాడేమో అనుకుంటున్నాడు. ఈ బ్యాడ్ హ్యాబిట్ మా శ్రీనివాస్ గారికి కూడా ఉందండి. ఇక్కడ ఉన్న చాలా మంది నాన్నలకు ఉందండి. అరే మీ నాన్నకు కూడా ఉంది, నాకు కూడా ఉంది బ్యాడ్ హ్యాబిట్. ఏంటో తెలుసా అండి? ఇంటికి రాగానే సొంత మలుపు తిరగగానే స్కూటర్ మీద వచ్చే నాన్నైనా, కారులోకి వచ్చే నాన్నైనా, సైకిల్ మీద వచ్చే నాన్నైనా ఇంటికి రాగానే హార్న్ కొడుతూ ఉంటాడు నాన్నలందరూ. ఏమో కొడతారా మీ భర్త? హార్న్ కొడతాడా? రాజాకి రాజా రాజా మారుతాడ మొగుడు వచ్చేస్తున్నాడని చెప్పి భార్యకి ఇండికేషన్ ఇవ్వడానికి నాన్నలందరూ హార్న్ కొడుతూ ఉంటారు. మా శ్రీనివాస్ కూడా హార్న్ కొట్టాడు. వాళ్ళ అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. వాడు అనుకున్నాడ యముడు వచ్చేస్తున్నాడు, చదువు చదువుని చంపేస్తాడు, ఎందుకు వచ్చి గొడవ అని చెప్పి ఒక పుస్తకం ఓపెన్ చేసి కూర్చున్నాడు. వెంటనే శ్రీనివాసు ఇంట్లోకి వెళ్ళి కొడుకు చదువుకోవడం చూసి వీడు కేసు అయిపోతాడని చెప్పి గట్టిగా ముట్టు పెట్టాడు. కొడుకు అనుకున్నట్ట ఎంత వెర్రి బాబులు వాడికి పుట్టారు అని వాడి హార్ని విని ముక్కు ఓపెన్ చేస్తే వీడు మునిసిపోతున్నాడని చెప్పి ఇంకా యాక్షన్ చేస్తున్నాడు. ఈ లోపు శ్రీనివాస్ సీట్లోకి వెళ్ళి వాళ్ళ భార్యతో అన్నట్ట ఏమే అన్ని నా పొలికే వచ్చాయన్నట్ట. వాళ్ళ భార్య అంట నీ పొలికలు కాదండి అన్ని మా పుట్టింటి పొలికలు వచ్చాయంట. కొడుకు అనుకున్నట్ట ఎంత గొప్ప వాళ్ళకి పుట్టారా, మా నాన్న కూడా మునిసిపోతున్నాడని చెప్పి ఇంకా యాక్షన్ చేస్తున్నాడు. ఈ విషయం విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళ అమ్మకి అప్పుడు మనవడు అనుకున్నాడు ఇది జెనెటిక్ ప్రాబ్లము, మా అమ్మ నాన్న తెగరోళ్ళు కాదు, అమ్మమ్మ నాన్న కూడా తెగరోళ్ళే అని ఇంకా యాక్షన్ చేస్తున్నాడు. యాక్షన్ చేసి 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 ఇంతసేపు నటించారు కదా, ఓ అరగంట చదివేస్తే చదివిందంతా వాడికి వచ్చేస్తే మనవాడు పరీక్షల్లో సేమ్ క్వశ్చన్ వచ్చేస్తే వాడికి 10కి 10 పాయింట్లు వచ్చేస్తే, రేపు ఐఐటీలో సీట్ వచ్చేస్తే, ఇన్ఫోసిస్లో ₹1,00,000 క్రితానికి ఉద్యోగం వచ్చేస్తే, కన్నవరం ఎయిర్పోర్ట్లో కాలు పెట్టగానే వాడికి అనిపిస్తుందట ఇంత గొప్పవాడిని ఎలా అయిపోయారా అంటే పుస్తకాలు కాదండి, స్కూళ్ళు కాదండి, కాలేజీలు కాదండి, నాన్న వస్తున్నాడు కదా, నాన్న ఏడుస్తాడు కదా అని పుస్తకం ముందు కూర్చొని నటించిన క్షణం దీనికి కారణం. కాబట్టి పిల్లలందరూ కూడా ముందు పుస్తకాల ముందు కూర్చోండి. సాయంత్రం అవ్వగానే ముందు పుస్తకాల ముందు కూర్చోండి. అరగంట వేస్ట్ అయినా పర్వాలా, గంట వేస్ట్ అయినా పర్వాలా, ఎప్పుడో అప్పుడు మీకు చదవాలనిపిస్తుంది. చదవండి చదవండి చదవండి. ఎందుకంటే చదువు మాత్రమే సంపద. అది ఈ వేదం యొక్క స్లోగన్. వేదం అంటే తెలుసండి మీకు? ఆయన తెలుగులో చెప్పారు, నాకు అన్ని పదాలు తెలియమండి, అంత ఇంగ్లీష్ కూడా రాదు. వేదం అంటే
వే అంటే వెంకటేశ్వరుని, దమ్ అంటే పాదం. పాదంలో లాస్ట్ అక్షరం దమ్, వెంకటేశ్వరుల్లో ఫస్ట్ అక్షరం వే. అంటే వెంకటేశ్వరుని పాదం ఎంత పవిత్రమో ఈ వేదం అంత పవిత్రం. చూసారా, ఈ వేదం అంత పవిత్రం కాబట్టే ఇంకా 2 దీపాలు వెలిగాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. అంటే గురువు మధ్యలో వెళ్ళిపోవచ్చు, కానీ చివరికి ఉండే 2 దీపాలు ఏంటండి? ఒక దీపం మీ అమ్మ, ఒక దీపం మీ నాన్న. అందరూ కూడా పిల్లలందరూ లేచారు బట్టి, పిల్లలు మాత్రమే, పిల్లలు మాత్రమే, పేరెంట్స్ కాదు. అందరూ చెప్పండి, ఫ్యామిలీ 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 ఫ్యామిలీ. వాట్ ఇస్ అబ్రివేషన్? ఎఫ్ అంటే ఫాదర్, ఏ అంటే అండ్, ఎం అంటే మదర్, ఐ ఎల్ ఫర్ లవ్, వై ఫర్ యూ. చెప్పండి, ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. Twinkle twinkle little star, parents are the superstars. Twinkle twinkle little star, parents are the superstars. Twinkle twinkle little star, parents are the superstars. East or west? East or west? Parents are the best. East or west? Parents are the best. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. నిజంగా సార్, నేను యాక్చువల్గా ఈవేళ ఐఐటి చెన్నైలో మాట్లాడాలి సార్. నేను లోపల చాలా ఫీల్ అయ్యాను. ఒక పెద్ద ప్రోగ్రామ్ పోయింది, ఏదో నేను పిలిచాను. నిజంగా గర్వంగా చెప్తున్నాను సార్, ఇక్కడ మాట్లాడడం అక్కడ మాట్లాడడం కంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఫైనల్గా నేను వెనక్కి వెళ్ళే ముందు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇవాళ ఈయన ఎందుకు హీరో చెప్తాను. బహుశా ఈ వేదం పెట్టిన వాళ్ళకి కూడా ఇంత లోతుగా తెలియకపోవచ్చు. ఈ గొప్పవాడు 1863లో పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, చెల్లండి. ఈయన పుట్టింది ఎప్పుడు? 1863. ఈయనకి విద్యాబుద్ధులు, ఈయనకి సంస్కారం నేర్పిన గురువు రామకృష్ణ పరమహంస. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలుసా అండి? 1836లో పుట్టాడు. అంటే శిష్యుడు 63లో పుట్టితే గురువు ఎప్పుడు పుట్టాడు? 36. అంటే 36 తొలగేస్తే 63 అండి. ఎంత అద్భుతమో చూడండి. అంటే పిల్లలు అమ్మలకి నాన్నలకి ప్రతిరూపాలు, పిల్లలు గురువులకి ప్రతిరూపాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది చాలా మంది పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకుంటారా? జాగ్రత్తగా వినాలి. ఈయన ఇంత గొప్పవాడు అవడానికి కారణం తెలుసా మీకు? తెలుసా మీకు? ఏమీ లేదు. చిన్న విషయం చెప్తా. పుట్టిన సంవత్సరాల్లో మన భారతదేశంలో ఇంతకంటే గొప్ప తెలివైన వాళ్ళు శ్రీనివాస్, ఇంతకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఈయన గొప్పవాడు అయ్యాడు. ఈయన అమెరికాలో మాట్లాడాడు. ఈయన అమెరికాలో స్పీచ్ ఇవ్వబట్టి ఇవాళ వివేకానంద అని చెప్తున్నాను. అమెరికాలో ఎందుకు స్పీచ్ ఇచ్చాడు? ఈ నో ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ వచ్చు. ఎవరికైతే ఇంగ్లీషు మీద పాండిత్యం ఉంటుందో వాళ్ళు నెంబర్ 1 అవుతారు సార్. కాబట్టి ఈ టీచర్లు అమ్మలు నాన్నలు దయచేసి మీ పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించండి. మీ పిల్లలందరూ హోంవర్క్ కన్నా, బ్రేక్ఫాస్ట్ ఏటా, సండే ఎంజాయ్డా అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంగ్లీష్లోకి వెళ్ళకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడించండి. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే మీ పిల్లలు నెంబర్ 1 అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్.